ఉత్పల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నా. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో జిల్లాలలో ప్రతి జిల్లాలో అధ్యక్షులు నియమిస్తారు. అది ఎప్పుడు ఏ విధంగా నియమిస్తారు? చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ బోడగొట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నా. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడు వస్తారు భారతీయ జనతా పార్టీకి? సో ఈ రెండు క్లారిఫికేషన్ నేను ఈ యొక్క వీడియోలో ఇవ్వబోతున్నాను మిత్రులారా. సో ఈ మధ్యకాలంలో దయచేసి ఈ యొక్క వీడియో మీరు చూసే ముందు 2 నిమిషాలు 3 నిమిషాల వీడియోనే. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ సభ్యత్వ కార్యక్రమంలో అందరి పదవులు దాదాపు ఆల్మోస్ట్ అంటారు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు కదా. సో ఆపద్ధర్మ టైపే ఉంటాయి. సో పూర్తి అధికారాలు ఉన్నాయి అని అంటే జనరల్గా ఇది భారతీయ జనతా పార్టీలో కూడా ప్రతి పార్టీలో కూడా ప్రొసీజర్ ఇదే ఉంటుంది. సో సభ్యత్వ నమోదు జరిగేటప్పుడు ఇప్పుడు అందరం ఇక సభ్యులమే. భారతీయ జనతా పార్టీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం సభ్యులు లెక్కనే. కాకపోతే లీడ్ చేసేటోళ్ళు ఒకరు ఉండాలి కాబట్టి జిల్లా అధ్యక్షులు వాళ్ళు అట్లనే ఉంటారు. సో అది ఆపద్ధర్మ కిందకే వస్తుంది. సో ఇది అన్ని జిల్లాలలో అలాగే. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదు 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ పెట్టిండ్రు. సో ఆ తర్వాత కూడా సభ్యత్వ నమోదు ఉండొచ్చు. కానీ ఈ 15 వరకు మాత్రమే సభ్యత్వ నమోదైన వాళ్ళు మాత్రమే బూత్ అధ్యక్షులు కావచ్చు, డివిజన్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రతి ఒక్కరు ఎవరు ఏది కావాలన్నా ఖచ్చితంగా సభ్యత్వం తీసుకొని ఉండాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ చెప్తున్నా మిత్రులారా. ముందుగా ఏంటంటే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ నవంబర్ ఆఖరి వరకు ప్రతి బూతులో కమిటీలు వేస్తారు. ప్రతి బూతులో సభ్యత్వం తీసుకున్న వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కమిటీలు వేస్తారు. సో దీనికి మనకి ఎన్నికల అధికారిని పెట్టిండ్రు. అంటే ఇక్కడ వీళ్ళకు సంబంధం లేకుండా, అంటే ఏ జిల్లాలో ఆ జిల్లాల అధ్యక్షులకు కానీ కార్యవర్గానికి కానీ సంబంధం లేదు. మనకేంటంటే ఎన్నికలకు సంబంధించి అంటే బూత్ కమిటీలు వేయడానికి, డివిజన్ కమిటీలు వేయడానికి, అంటే డివిజన్ కమిటీలు ఇన్ ద సెన్స్ మండల కమిటీ కూడా, అంటే మండలాధ్యక్షులను కూడా ఎన్నుకునేది ఇక ఉంటుంది. సో ఈ నవంబర్ ఆఖరికల్లా ఫస్ట్ బూత్ కమిటీలు వేస్తారు. తర్వాత డిసెంబర్ 1st వీక్ లోపు, నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ 1st వీక్ లోపు ఆల్మోస్ట్ బూత్ కమిటీలతో పాటు డివిజన్ అధ్యక్షులను ఎన్నుకుంటారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ ఉంటుంది, లేకపోతే మండల అధ్యక్షులు అంటారు. సో మండల అధ్యక్షులను ఇస్తారు. సో మొత్తానికైతే నవంబర్ ఆఖరిలోపు డిసెంబర్ 1st వీక్లో డివిజన్ అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షుల కార్యక్రమం అయిపోతుంది. ఇది క్లియర్. ఇక ఈ తర్వాత దీని తర్వాతనే మీకు ఇక ఆలోచన ఏముంటుందంటే జిల్లా అధ్యక్షులు ఎప్పుడు అని ఉంటుంది. సో జిల్లా అధ్యక్షులు అందరూ మారుతారు. ఎందుకంటే సభ్యత్వాలు స్టార్ట్ అయినాయి అంటే టోటల్గా జాతీయ అధ్యక్షుడు కూడా మారుతాడు. జాతీయ అధ్యక్షులు కూడా అంటే మారుతారంటే వాళ్ళనే కూడా కంటిన్యూ చేయొచ్చు, కానీ కొత్తగా వచ్చినట్టే ఇక మళ్ళీ. కాబట్టి సో సభ్యత్వాలు స్టార్ట్ అయినాయి. సో అందరూ సభ్యత్వాలు చేసుకోండి, సభ్యత్వాలు చేయించండి. అలాగే జిల్లా అధ్యక్షులు ఎప్పుడు మరి రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడు? జిల్లా అధ్యక్షులను ఎవరు ఎన్నుకుంటారు, రాష్ట్ర అధ్యక్షులను ఎవరు ఎన్నుకుంటారు అనేది ఇక్కడ పాయింట్. ముఖ్యంగా ఏంటంటే జిల్లా అధ్యక్షులను ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షులు కలిపి ఎన్నుకోవాలి. నెంబర్ 1 పాయింట్. లేదా జిల్లా అధ్యక్షుల కంటే ముందే ఒకవేళ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నిర్ణయం తీసుకుంటే జిల్లా అధ్యక్షుల కంటే ముందే రాష్ట్ర అధ్యక్షుని కూడా డిసెంబర్లో ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాతనే జిల్లా అధ్యక్షుల ప్రొసీజర్ అనేది స్టార్ట్ కావచ్చు. సో ముందు జిల్లా అధ్యక్షులు కావచ్చు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, లేదా ముందే పార్టీ నిర్ణయం తీసుకొని రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత ఆ జిల్లా అధ్యక్షుల ఎన్నిక అనేది కూడా ఉండొచ్చు. సో ఈ 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే డిసెంబర్ లాస్ట్ వీక్, జనవరి 1st వీక్ లోపు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల కార్యక్రమం అనేది పూర్తవుతుంది అని చాలా మంది సీనియర్లు సంస్థాగతంగా తెలిసిన వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు. ఇక చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఏంటంటే జిల్లా అధ్యక్షులు కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారా, లేదా రాష్ట్ర అధ్యక్షుడు అయినాక రాష్ట్ర అధ్యక్షునికి ఇష్టమైన వాళ్ళను జిల్లా అధ్యక్షులను పెట్టుకుంటారా అనేది కూడా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇష్టమైన వాళ్ళు అనేది కాదు, పార్టీకి గట్టిగా పనిచేసే వాళ్ళనే అధ్యక్షుల్ని చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ మండలాధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు కలిసి జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవచ్చు, లేదా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎవరు గట్టిగా పనిచేస్తారో చూసి వాళ్ళందరినీ పిలిచి దాంట్లో ఎవరు గట్టిగా ఉన్నారు అని చెప్పి కూడా చూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర కార్యవర్గం కూడా చూజ్ చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఏ విధమైన అంటే క్లియర్గా క్లారిటీ అయితే ఇప్పటి వరకు అయితే మనకు రాలేదు. సో కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు.
గట్టిగా పనిచేసేటోళ్ళకే ఈసారి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టే ఆలోచనలా కేంద్ర పార్టీ ఉన్నది, మన సెంట్రల్ పార్టీ గట్టిగా పనిచేసేటోళ్లకు ఎట్లయినా ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే గట్టి కార్యవర్గాన్ని, అంటే అది బూత్ స్థాయి నుంచి కూడా గట్టోళ్ళనే పెట్టాలి అనే ఆలోచనతోనైతే భారతీయ జనతా పార్టీ ఉన్నది. మిత్రులారా, దయచేసి మిత్రులారా, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.